హలో ఫ్రెండ్స్, ఫిబ్రవరి 29 నుంచి పేటీఎం బ్యాన్ అవుతుంది. కారణం వచ్చేసి అది ఆర్బీఐ గైడ్లైన్స్ను పాటించలేదని ఆర్బీఐ అంటుంది. ఈ యూనిఫైడ్ పేమెంట్ ఆఫ్ ఇంటర్ఫేస్ వచ్చేసి షేర్స్ను వచ్చి ఎక్కువ శాతం కలిగి లేదు, తక్కువ ఉంది, చాలా లాస్లో ఉంది. అదేవిధంగా ఆర్బీఐకి గైడ్లైన్స్ పాటించలేదు. ఈ పేటీఎం బ్యాంక్ వచ్చేసి పేమెంట్ బ్యాంకు సరైనటువంటి పద్ధతులతో కస్టమర్స్కు చేయడం లేదు, ఎక్కువ మనీ లాండరింగ్ ఉందని ఆరోపిస్తుంది. ఈ సంవత్సరం అంటే జనవరి 31, 2024న పేటీఎంకు ఆర్బీఐ నోటిఫికేషన్ ఇచ్చింది, బ్యాన్ చేస్తామని. ఫిబ్రవరి 29 తర్వాత బ్యాన్ అవుతుంది. కొందరు ఏమంటున్నారంటే ఎంతో లావాదేవీలు ఉన్నాయి పేటీఎం ద్వారా బిజినెస్ పరంగా, ఇప్పుడు ఇలా చేస్తే చాలా కష్టం అంటున్నారు. మరి కొంతమంది ఏమంటున్నారంటే BHIM అంటే భారత్ ఇంటర్ఫేస్ మనీ అనేటువంటి నరేంద్ర మోడీ యాప్ అభివృద్ధి కోసమే పేటీఎంను బ్యాన్ చేస్తున్నారని కొందరు అంటున్నారు. సో ఏదేమైనా ఫిబ్రవరి 29 తర్వాత బ్యాన్ అవుతుందన్నారు. అది బ్యాన్ అయినా కాకుండా పేటీఎం యూజ్ చేయకపోవడమే మంచిది. దాని బదులు ఈ యొక్క ఫోన్పే, గూగుల్ పే లాంటి యాప్స్ ఉపయోగిస్తే మేలు. ఇది వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. దీని పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇన్స్టాల్ చేసుకొని కొత్తది చేసుకుంటే మంచిది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.